కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి షాకింగ్ నిజాలు బయటపెట్టారట జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా లేదా అన్న విషయాలు తెలియక వైసీపీ జుట్టు పీక్కుంటోంది. అందుకే తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడొస్తారనని జగన్ తరపు వాళ్ళైతే అందరూ కూడా షాక్ ఇస్తున్నారు. జగన్ తరపు ఉన్నటువంటి మిగతా వాళ్ళు సైతం జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా రాజకీయాల్లోకి రాకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ వైపు అయితే అస్సలు ఉండకూడదని ఆయన రెచ్చగొడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ని బాలయ్యని ఇబ్బందికర పరిస్థితిలో తీసుకెళ్తూ మరి ఇబ్బందులు పెడుతున్నారని, సినిమా వ్యాప్తంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ని ఇలా మాటిమాటికి అవమానించడం సరికాదంటూ ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. అందుకే అభిమానులకు సైతం ఇప్పుడు తలవంపులుగా ఉందని భావించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ జగన్ కి కాల్ చేసి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అనేది అది నా బాధ్యత, దాంట్లో నేను ఎప్పుడైనా వస్తాను. ప్రస్తుతం అయితే అందులో నా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు నా గురించి మాట్లాడే హక్కు మీ పార్టీ నాయకులకి లేదు. కాబట్టి దయచేసి మీ పార్టీకి సంబంధించిన మినిస్టర్స్కి కానీ లేదంటే ఎమ్మెల్యేలకు కానీ నా విషయంలో మాత్రం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండాలని ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ నా గురించి ఇంటర్ఫియర్ అయితే నేను పాలిటిక్స్లో మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పట్లో నా పొలిటికల్ ఎంట్రీ మీ పార్టీకి మీకు చాలా ప్రమాదకరం అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గానే మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్గా చెప్పేశారట. ఈ విషయం తెలియడంతో అందరూ చాలా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ని మరి ఇక నుంచి అయినా సరే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, ఇంకా వైసీపీ వాళ్ళైనా సరే నోరు ఎత్తాలంటే ఆలోచించాలి.